నీకు చిన్న లాజిక్ చూపిస్తా. లోకేష్ బాబు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, మన ఇంట్లో చెత్త పక్కింట్లోకి వేస్తే ఏమవుతుంది అన్నారు తెలుసా? బంగారం అవుతుందా అన్నారు. పరిస్థితి ఎలా ఉందంటే, మన ఇంట్లో చెత్త ఉందండి, అది తీసుకెళ్లి పక్కన ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా? చెత్తే కదా. పక్కింట్లో వేస్తే చెత్తే అవుతుంది. కానీ మరి వైఎస్ఆర్సీపీ ఇంట్లో చెత్త మీ ఇంట్లో బంగారం అయిపోతుందా? వైఎస్ఆర్సీపీ ఇంట్లో చెత్త మీ ఇంట్లో బంగారం ఎట్టవుతుంది? అంటే మా జగనన్న ఏదున్నా కానీ వదిలినా బంగారమే, పట్టుకున్నా బంగారమే. ఇంకో మాట అన్నాడండి దీని తర్వాత. పాపం జాఫర్ గారు ఇంకో క్వశ్చన్ వేశారు. రేపు జగన్ గారు ఏదైనా టికెట్ నిరాకరించిన వ్యక్తులు, అసంతృప్తి వ్యక్తులు రేపు టీడీపీ కార్యాలయానికి వచ్చి తలుపు తట్టి మాకు టికెట్ ఇవ్వండి అంటే రేపు మీరు స్వాగతం చెప్తారా, లేకపోతే రెడ్ స్టాప్ బోర్డు పెట్టారా? నేను ఎవరిపైన అయితే క్లియర్గా ఆరోపణలు చేశానో, విత్ రికార్డ్స్ బయట పెట్టానో, వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో నో ఎంట్రీ ఖచ్చితంగా చెప్పేస్తారు. నో ఎంట్రీ. వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో నో ఎంట్రీ. ఎవరైనా వస్తే తీసుకుంటావా అంటే, నేను ఆరోపణ చేస్తే మటుకు తెలుగుదేశం పార్టీలో నో ఎంట్రీ. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తా. నడి రోడ్డుపై నరికేస్తా. వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు బయట పెట్టిన లోకేష్, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై ట్వీట్ చేసిన నారా లోకేష్. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ విలేకరిని ఫోన్ లో బెదిరించారంటూ దానికి సంబంధించిన ఆడియోను ట్విట్టర్ లో ఉంచారు టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్. ఈ రాక్షస రాజ్యంలో జర్నలిస్టుల పరిస్థితి ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉండబోతోందో మీరే ఊహించండి అంటూ ట్విట్టర్ లో లోకేష్ వ్యాఖ్యానించారు. విలేకరి తోపు నా కొడక, రికార్డ్ చేసుకోవడం నా కొడక మొత్తం అంతా నా మీద. ఇప్పుడు నారా లోకేష్ గారు శ్రీధర్ రెడ్డి గారికి ఆరోపణ చేసి సీట్ ఇస్తారా, లేకపోతే ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి ఎవరైతే జాఫర్ బాబుకున్నారో దాన్ని డిలీట్ చేపిస్తారా?